ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల కేంద్రంలోని ఎస్వీ ఫంక్షన్ హాల్లో జగదేవ్పూర్ విద్యాధికారి ముచ్చంతల రాధా మాధవరెడ్డి పదవి విరమణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా కామారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి డిఈఓ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవి విరమణ అభినందన సభకు కృషి చేసిన సర్వశిక్షణ ఉద్యోగులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు కృషి చేసేందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులు వస్తారు కాబట్టి ఉపాధ్యాయులు మండలానికి జిల్లాలో ముందుంచాలని, ప్రభుత్వ పాఠశాలను ప్రతి ఉపాధ్యాయులు కృషి చేసి ప్రైవేటు పాఠశాలకు ధీటుగా కృషి చేయాలని అన్నారు. అదేవిధంగా మండల విద్యాధికారి ఆరోగ్యాలతో వర్ధిల్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆధారాసు పల్లి శశిధర్ శర్మ, గజ్వేల్ మండల పిఆర్టీయూ అధ్యక్షులు వంటేరు నారాయణరెడ్డి, జగదేవ్పూర్ మండల పిఆర్టీయూ అధ్యక్షులు చెలుకూరి వెంకట్రామరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి వంటేరు శ్రీనివాసరెడ్డి, టీటీపీఏఎస్ అధ్యక్షులు శంకర్, సత్తయ్య, వివిధ ఉపాధ్యాయ సంఘాలు, సర్వశిక్షణ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మండలంలో విద్యాశాఖను ప్రప్రథమంగా నిలపడానికి కృషి చేస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందానికి, సమగ్ర శిక్ష సిబ్బందికి, నాకు సహకరిస్తున్నటువంటి ఉపాధ్యాయ సంఘాల నాయకులకు, ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మన మండలాన్ని జిల్లాలో ఇదే విధంగా ప్రథమ స్థానంలో ఉంచేందుకు ప్రయత్నించాలని ఉపాధ్యాయులందరినీ, మన పాఠశాలకు వచ్చేటువంటి నిరుపేద పిల్లలందరికీ కూడా మంచి విద్యాబుద్ధులను అందించి మన ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పిల్లలకి మంచి నాణ్యమైన విద్యను అందించడంతో పాటు భావి భవిష్యత్తును బాగా ఉంచేలా, బాగా రూపొందించేలా కృషి చేయాలని అందరికీ ఈ సందర్భంగా పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించే ప్రత్యేక ధన్యవాదాలు.